వెల్కమ్ టు ఆదిత్య ఫోటో క్లిక్స్. ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్సులో మనం ఈరోజు డే 4లో ఉన్నామండి. డే 4లో వచ్చి మనము లెన్సెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. లెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదైనా ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేయాలంటే తప్పనిసరిగా మనకి లెన్స్ అనేది కావాలన్నమాట. ఈరోజు మనం వాడే మొబైల్ ఫోన్స్లో ఇంత ఎక్స్పెన్సివ్ అవడానికి కారణం ఏంటంటే అందులో వాడే లెన్స్ అండ్ కెమెరా యొక్క ఫీచర్స్ అనమాట. మీరు యాడ్స్ చూడండి, యాడ్స్లో కూడా స్పెసిఫిక్గా మనం వాడే కెమెరా ఫీచర్స్ అండ్ దాని యొక్క మెగా పిక్సెల్స్ గురించి మనకి యాడ్స్లో ఎక్కువ ప్రమోషన్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఈరోజు మొబైల్ ఫోటోగ్రఫీ అనేది అంత ఇంపార్టెన్స్ అనేది పెరిగిందనమాట. అందుకే ఆ లెన్సెస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా కెమెరా లెన్సెస్ కూడా మనకి ఎలా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మీరు కెమెరాలో ఎప్పుడైనా లెన్సెస్ గురించి మీకు అవగాహన లేకపోతే ఈ క్లాస్ ఉంటే మీకు ఆ కెమెరా లెన్సెస్ మీద కూడా ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సరేనండి, ఈ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. ఈ లెన్స్ను మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. డివైడ్ చేసుకుని దీని యొక్క మెకానిజం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అనమాట. అంటే ఇందులో ప్రతి పార్ట్ ఎలా యూజ్ అవుద్ది, ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ఈ లెన్సెస్ అనేవి మీకు మీ ఇమేజ్కి క్వాలిటీ అనేది తీసుకొస్తాయి అనమాట. ఓకేనండి, అందుకే మనకి లెన్సెస్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్లో మనము మనకి లెన్స్లో ఉండే పార్ట్స్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ బటన్స్ అనమాట. ఓకేనండి, ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ బటన్స్. దీన్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకుందాం అని చెప్పాం కదండి. దీన్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, వచ్చి మనకి 35 mm, 50 mm, 85 mm, 105 mm. ఇందులో ఫస్ట్ మనకు వచ్చేది పార్ట్ వచ్చండి ఇది అండి. దీన్ని అపాచర్ అంటారు అనమాట. ఏమంటారండి? అపాచర్. సెకండ్ వన్ వచ్చి మనకి జూమ్ రింగ్. సెకండ్ వన్ వచ్చి ఏంటంటే మనకి జూమ్ రింగ్. థర్డ్ వన్ వచ్చి మనకి ఫోకస్ రింగ్. వీటి మూడిట్లో మధ్యలో ఇంకోటి చూడండి, దీన్ని వచ్చి మనకి ఫోకల్ లెంత్ అంటారు అనమాట. ఏమంటారండి? ఫోకల్ లెంత్ అనమాట. ఈ లెన్స్లో ఈ 4 పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, వీటిని కానీ మనం తెలుసుకుంటే మనం లెన్స్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఓకే, మనకి లైట్ అనేది ట్రావెల్ చేయాలంటే లెన్స్లో హోల్ ఉండాలండి. ఆ లెన్స్లో ఉండే హోల్నే అపాచర్ అంటారు. లైట్ ట్రావెల్డ్ బై లెన్స్ హోల్. ఏంటండి, లైట్ అనేది మనకి ఎలా ట్రావెల్ చేస్తుందంటే లెన్స్లో ఉన్న హోల్ ద్వారా. ఆ హోల్నే అపాచర్ అంటారు. ఆ హోల్ని ఏమంటారండి? అపాచర్ అంటారు. ఇది వచ్చి మనకి ఫస్ట్ వన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇమేజ్, మనకి బోర్డు ఇమేజ్ మొత్తం కనబడుతుందంటే ఏంటండి? లైట్ అనేది లెన్స్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. మరి అలా ట్రావెల్ చేయాలంటే లెన్స్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? హోల్ అనమాట. ఓకే అండి, ఆ హోల్ని ఏమంటారు? అపాచర్ అంటారు అనమాట. దీని గురించి మనము ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్లో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్లో మనం తెలుసుకుందామండి. ఓకేనండి, మనకి జూమ్ రింగ్ అండి. ఈ జూమ్ రింగ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఒక ఇమేజ్ని దగ్గరగా దూరంగా తెచ్చుకోవడానికి, అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి ఆ ఇమేజ్ని మనము దగ్గరగా తెచ్చుకోవచ్చు. మీరు మొబైల్ ఫోన్లో టచ్ చేసి ఇలా డ్రాగ్ చేయగానే ఏమవుతుంది? ఏదైనా ఇమేజ్ అనేది మీకు దగ్గరగా వస్తుంది. కొంచెం తగ్గిస్తే ఆ ఇమేజ్ అనేది దూరంగా వెళ్తుంది. అలాగే మనకి ఈ లెన్స్లో కూడా ఈ జూమ్ రింగ్ అనేది ఆ ఇమేజ్ని దగ్గరగా దూరంగా తెచ్చుకోవడానికి ఈ జూమ్ రింగ్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ మనకి ఏంటమ్మా? ఫోకల్ లెన్స్. ఈ ఫోకల్ లెంత్ అనేది ఏంటంటే ఆ ఇమేజ్ ఏ డిస్టెన్స్ నుంచి మనం క్యాప్చర్ చేసామనేది ఒక మెజర్మెంట్ అనేది తెలుపుద్ది అనమాట. అంటే నువ్వు డిస్టెన్స్ 35 mm ఉన్నావా, 50 105 అనేది డిస్టెన్స్ అనేది నీకు మెజర్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఫోకస్ రింగ్. ఈ ఫోకస్ రింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఇమేజ్ అనేది క్లారిటీగా లేనప్పుడు ఈ ఫోకస్ రింగ్ని మనం రొటేట్ చేయడం వల్ల ఆ ఇమేజ్ అనేది క్లారిటీగా వచ్చి ఫోకస్ వస్తుంది అనమాట. లెన్స్లో ఉండే ఓపెనింగ్ హోల్ ఉంది చూడండి, ఒక హోల్ ఉందా? ఆ హోలే అపాచర్ హోల్ అనమాట. ఈ హోల్ ద్వారానే లైట్ అనేది ట్రావెల్ అవుద్ది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, ఇదిగోండి, ఇది జూమ్ రింగ్ అనమాట. ఇదేంటిది? జూమ్ రింగ్. అంటే మనకి ఇమేజ్ దగ్గరగా దూరంగా తెచ్చుకోవడానికి ఈ జూమ్ రింగ్ వాడతాము. నెక్స్ట్ చూడండి,
ఫోకల్ లెంత్ ఇక్కడ చిన్న వైట్ పాయింట్ ఉంది చూడండి, వైట్ మార్క్ చూడండి. ఇది ఇప్పుడు 18 మీద ఉంది, 35, 50, 105. అంటే ఈ లెన్స్ ఎంత ఉంది మనకి 18 to 105 ఫోకల్ లెంత్ ఉంది. రేపు టైప్స్ ఆఫ్ లెన్సెస్లో దీని గురించి ఇంకా మనం క్లారిటీగా తెలుసుకుందామండి. నెక్స్ట్ వచ్చి చూసారా ఫోకస్ రింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటండి ఫోకస్ రింగ్. ఇది మనకి ఇమేజ్ క్లారిటీ కోసం దీన్ని వాడతాము. నెక్స్ట్ తర్వాత మనకి ఏంటంటే ఈ ఫోకస్ అనేది మనకి 2 టైప్స్ అనమాట. మనకి బటన్స్ అనేవి చూసారండి, ఇగోండి ఇది ఆటో ఫోకస్, ఇది వచ్చి మాన్యువల్ ఫోకస్. సెకండ్ వన్ వచ్చి మనకి విఆర్ వైబ్రేషన్ రిడక్షన్, ఆన్ ఆఫ్. దీని గురించి ఒకసారి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్. సెకండ్ వన్ వచ్చి విఆర్, ఆన్ ఆఫ్ అని ఉంటాయి అన్నమాట. ఓకే అండి. ఈ ఏ అనేది ఏంటంటే ఆటో ఫోకస్, ఎం అంటే మాన్యువల్ ఫోకస్. ఆటో ఫోకస్లో ఈ ఫోకస్ అనేది కెమెరా లెన్స్ ఫోకస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైనా బిగినర్స్ అండి, మీకు లెన్స్ గురించి అంత అవగాహన లేనప్పుడు మీరు ఫోకస్ అనేది ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్గా లెన్సే ఫోకస్ చేసుకుంటాయి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి మాన్యువల్ ఫోకస్. మన ఈ బటన్ కానీ మాన్యువల్ ఫోకస్లు ఉంటే ఫోకస్ అనేది మనం జూమ్ చేసినప్పుడల్లా ఫోకస్ మారిపోతుంటుందండి. అందుకే మనము ఈ మాన్యువల్ ఫోకస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఫోకస్ రింగ్ మనం ప్రతిసారి మనం రొటేట్ చేసుకొని ఫోకస్ చేయాలి. అంటే బిగినర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక మనం ఏం చేయాలంటే ఆటో ఫోకస్ తీసుకోవడం వల్ల ఏంటంటే కెమెరా అడ్జస్ట్ చేసుకుంటుంది. మాన్యువల్ ఫోకస్లో ఫోకస్ని ఏం చేయాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఎలా యూజ్ చేయాలని మనకి ఫర్దర్గా క్లాసుల్లో దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి మనకి విఆర్ ఆన్ ఆఫ్. మనం బాగా జూమ్ చేసినా సరే మనకి లెన్స్లో ఎటువంటి షేక్ అనేది రాకుండా తగ్గిస్తుంది అనమాట. ఏదైనా కొండలు కానీ ఎక్కువ లాంగ్ ప్లేస్ ఉన్నప్పుడు మనం బాగా జూమ్ చేయాలి కదండి, అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ విఆర్ అనేది ఆన్ చేసుకుంటాం అనమాట. ఓకే అండి. ఇది మనకి కెమెరాలో ఉన్న ఇంపార్టెంట్ 4 పార్ట్స్ అనమాట. దీన్ని ఇలా డివైడ్ చేసుకొని మనము ప్రాక్టికల్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీగా ఈ లెన్స్ మీద మనకి ఒక గ్రిప్ వస్తుంది అనమాట. ఓకేనండి. చూడండి కొన్ని ఇమేజెస్ చూద్దాం మనం. ఇక్కడ ఇమేజ్ 1 చూడండి. ఇమేజ్ 1 చూడండి, 18 mm ఫోకల్ లెంత్ వాడి ఫస్ట్ ఇమేజ్ అనమాట తీసాము. అది ఫ్రేమ్ చూడండి, అది ఫుల్ ఫ్రేమ్ వచ్చిందనమాట. నేను ప్లేస్ ఏం మారలేదండి, అదే ప్లేస్ నుంచి జస్ట్ నా జూమ్ రింగ్ అనేది 35 mm వరకు రొటేట్ చేశాను అనమాట. ఆ సెకండ్ ఫోటో చూడండి, ఆ ఇమేజ్ ఎలా క్రాప్ అయిందో చూడండి. థర్డ్ ఫోటో చూడండి, నా జూమ్ రింగ్ని 85 mm వరకు రొటేట్ చేశాను అనమాట. అప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ చూడండి ఎలా క్రాప్ అయిందో. ఫోర్త్ వన్ చూడండి, జూమ్ రింగ్ అనేది 105 వరకు జూమ్ చేశాను, అప్పుడు ఆ ఇమేజ్ చూడండి ఎలా ఫ్రేమ్లోకి వచ్చిందో. ఇక్కడ నేను ప్లేస్ మారలేదండి, ఓన్లీ నా జూమ్ రింగ్ను వాడి దాన్ని రొటేట్ చేయడం వల్ల ఒకటే ప్లేసు ఆ ఫోటోని అన్ని ఫ్రేమ్లుగా తీసుకున్నాను అనమాట. జూమ్ రింగ్ను వాడి డిస్టెన్స్ అనేది మన ఫోకల్ లెంత్ అనేది మార్చుకొని మన ఇమేజెస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.